హలో ఆల్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ అప్పు శివ బ్లాగ్స్. ఫస్ట్లీ అందరికీ హ్యాపీ దసరా. సో దసరా స్పెషల్ మా ఇంట్లో శనగపప్పు పాయసం ప్రిపేర్ చేసుకున్నాం. సో లేట్ చేయకుండా ఎలా చేయాలో చూసేయండి. ఫస్ట్ అయితే 1 కప్ ఆఫ్ శనగపప్పుని కుక్కర్లో బాగా వాష్ చేసుకొని 2 విజిల్స్ వరకు ఉడికించుకొని పక్కన పెట్టుకోవాలి. దాని తర్వాత ఒక గిన్నెలో 2 గ్లాసెస్ ఆఫ్ వాటర్ వేసుకొని వాటర్ బాగా మరిగిన తర్వాత 1/2 కప్పు సగ్గు బియ్యం వేసుకోవాలి. సో తర్వాత ఆల్రెడీ ఉడికించి పక్కన పెట్టుకున్న శనగపప్పు, 1/2 కప్పు సేమియా అండ్ 1/2 కప్పు బాంబే రవ్వనైతే యాడ్ చేసుకొని బాగా కలుపుకొని లిడ్ క్లోజ్ చేసి 30 మినిట్స్ వరకు కుక్ చేసుకోవాలి. ఇది ఇలా కుక్ అయ్యేలోపు మరొక పక్కన గిన్నెలో 1 గ్లాస్ ఆఫ్ మిల్క్ని అయితే యాడ్ చేసుకొని బాయిల్ చేసుకొని అవి చల్లారే వరకు పక్కన పెట్టుకోవాలి. తర్వాత పాయసంలోకి మనం ఒక కడాయి పెట్టుకొని కడాయిలో 1 స్పూన్ ఆఫ్ నెయ్యి వేసుకొని డ్రై ఫ్రూట్స్ని యాడ్ చేసుకొని వేయించుకోవాలి. అవి వేగేలోపు ఇక్కడ పాయసంలోకి నేను 1 కప్ ఆఫ్ శనగపప్పుకి 2.5 కప్స్ ఆఫ్ బెల్లం అయితే యాడ్ చేస్తున్నాను. యాడ్ చేసిన తర్వాత అది బాగా కలుపుకొని ఒక 10 మినిట్స్ కుక్ అయ్యేంత వరకు ఉడికించుకోవాలి. అలా ఉడికిన తర్వాత ఒక 3 ఇలాచీ తీసుకొని పౌడర్ చేసుకొని అందులో యాడ్ చేసుకొని మరి వేయించి పక్కన పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ బాగా కలుపుకొని కాచి చల్లార్చుకొని ఒక 10 మినిట్స్ అయితే చేసుకోవాలి. అలా కుక్ అయిన తర్వాత యాడ్ చేసేటప్పుడు గ్యాస్ ఆఫ్ చేసుకొని యాడ్ చేయాలి, లేదంటే పాలు విరిగిపోతాయి. అంతే, ఎమ్మి ఎమ్మి శనగపప్పు పాయసం అయితే రెడీ. సో మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, కమెంట్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ, బాయ్.